సో గైస్, ఈరోజు మనము డేటా సైన్స్ అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో 2024-2025లో సాలరీస్ ఎలా ఉన్నాయి, జాబ్ మార్కెట్ అనాలిసిస్ ఏంటి, అంటే ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఎంత ప్యాకేజ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ దీంట్లో కోడింగ్ ఎంత ఉంటుంది, అండ్ ఏఐ ఇంపాక్ట్ డేటా సైన్స్ మీద ఉండబోతుందా, ఏఐ వల్ల డేటా సైన్స్ ఉద్యోగాలు ఏమైనా తగ్గుతాయా, దీంతోపాటు శాలరీస్ ఎలా ఉంటాయి, అండ్ వీటన్నిటికంటే ముందు ఇండియాలో ఎందుకని లాస్ట్ 2 years నుంచి 2020లో ఒక డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అనేది వచ్చింది. దానికి దీనికి సంబంధం ఏంటి, ఇంత ఎక్కువగా ఇండియాలో డేటా సైన్స్ ఉద్యోగాలు పెరగడానికి రీజన్ ఏంటి అనేది మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అయితే మన ఒక హైదరాబాద్లోనే దాదాపు 27 డేటా సెంటర్లు ఉన్నాయి. AWS చాలా డేటా సెంటర్స్ ఉన్నాయి, మైక్రోసాఫ్ట్ వాలి, అండ్ రీసెంట్గా చూసుకుంటే బ్లాక్ స్టోన్ కంపెనీ కూడా పెట్టింది. తర్వాత చూసుకుంటే ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒక్క హైదరాబాద్లోనే 27 డేటా సెంటర్లు ఉన్నాయి. బెంగళూరులో దాదాపు 14 నుంచి 20 డేటా సెంటర్లు ఉన్నాయి. డేటా సెంటర్లు ఇక్కడ పెట్టడానికి రీజన్ ఏంటి, డేటా సైన్స్ ఉద్యోగాలు పెరగడానికి ఈ డేటా సెంటర్స్కి ఏంటి రిలేషన్ అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. కొంచెం మనం వెనక్కి వెళ్దాము. 2020లో డేటా ప్రొటెక్షన్ రూల్ అనేది, అంటే 2023 డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కొత్తగా తీసుకొచ్చారు మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. దీని ఉద్దేశంలో అంటే దీంట్లో చాలా కంటెస్ట్లు ఉన్నాయి, చాలా వాటి గురించి మాట్లాడాను. కానీ మనం ఒక పాయింట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఏంటి అంటే ఇండియాలో ఉన్న డేటా అనేది మనందరికీ తెలుసు, ఏ బిజినెస్ చేయాలి అన్నా, మనం ఏం చేయాలి అన్న కానీ ఈ డేటాని అండ్ మైండ్ సెట్స్ని అర్థం చేసుకొని దాన్ని బట్టి యాడ్స్ తయారు చేయడం కానీ, ప్రొడక్ట్స్ మార్చుకోవడం కానీ, దాన్ని మోడిఫికేషన్ చేయడం కానీ రకరకాలు జరుగుతుంది. ఈ డేటా అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి బిజినెస్కి అనేది మనందరికీ తెలుసు. అందుకని డేటా సైన్స్ అని బాగా పాపులర్ అవుతూ ఉంది. ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ కూడా డేటా సైన్స్లో ఇంక్లూడ్ అవుతూ ఉంది. కాబట్టి డెఫినెట్లీ ఇది మంచి ఫ్యూచర్ ఉందని మనకు అందరికీ తెలుసు. అయితే ఈ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 ప్రకారం ఇండియాలో ఉన్న డేటా అనేది ఇండియాలోనే ఉండాలి, అవుట్ సైడ్ ఇండియా దీన్ని తీసుకెళ్ళడానికి అవకాశం లేదు అనే ఒక రూల్ తీసుకొచ్చారు. డేటా ప్రొటెక్షన్ లా కింద డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అని 2023 అనేది తీసుకొచ్చాం. ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. దీనివల్ల విపరీతంగా డేటా ఇంకా ఆప్షన్ లేదు. ఇంతకుముందు ఏం జరిగేవాళ్ళు, ఎక్కడో అమెరికాలో ఎక్కడో డేటా సెంటర్స్ ఉండేవి, ఎక్కడి నుంచి అంతా డేటా తీసుకెళ్ళి అక్కడ మొత్తం రీసెర్చ్ చేసి వాళ్ళు ఏదో మళ్ళీ మనకి దానికి సంబంధించి ఇన్పుట్స్ కానీ, మార్కెట్కి సంబంధించి ఇన్పుట్స్, లేకపోతే ఎలా ఆలోచిస్తున్నారు, ఈ డేటా సెగ్రిగేషన్ కానీ, ఈ విజువలైజేషన్, ఇదంతా కూడా అక్కడ జరిగింది. ఈ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అయితే ఎప్పుడైతే వచ్చిందో బయటికి పంపించొద్దు అనేసరికి ఆబ్వియస్లీ డేటా సెంటర్స్ అన్నీ కూడా మన ఇండియాలోనే పెట్టడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అండ్ రీసెంట్ మీరు ఒక్కసారి కూర్చు చూడండి, ఎన్ని డేటా సెంటర్స్ ఉన్నాయి హైదరాబాద్లో కొడితే 27 డేటా సెంటర్స్ విత్ లొకేషన్స్తో కూడా మీకు వస్తాయి. అయితే డేటా సైన్స్ ఉద్యోగాలు పెరగడానికి, డేటా సైంటిస్టులు మనకి ఇక్కడ పెరగడానికి, ఉద్యోగాలు కానీ దీనికి సంబంధించి ఆపర్చునిటీస్ పెరగడానికి ఇదొక మెయిన్ రీజన్. అండ్ ఇంకొకటి, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం మనది. ఎంత ఎక్కువ మంది ఉంటే ప్రపంచం మొత్తం బిజినెస్ అంత ఎక్కువ. ఇప్పుడు మన ఎడారిలో బిజినెస్ చేస్తే ఎవడొస్తారు కొనడానికి, ఉండాలి కదా, మనుషులు ఉండాలి కదా. జనాలు ఎక్కువ ఎక్కడ ఉంటే అక్కడ ప్రపంచం మొత్తం బిజినెస్ కానీ, మార్కెట్ కానీ అక్కడే జరుగుతుంది. సో అది దానికి కేంద్ర బిందువుగా మనం ఇండియా ఉంది. ఇప్పుడు ఎక్కువ జనాభా కలిగిన దేశంగా మనం ఎక్కువ ఇక్కడ ఉంది. సో అందువల్ల ఈ ఇండియాలో ఈ డేటా సైన్స్ ఉద్యోగాలు పెరగడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్, వన్ అండ్ ఓన్లీ రీజన్ అని చెప్పట్లేదు, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇక్కడ డేటా సెంటర్లు పెరగడం. అండ్ ఆబ్వియస్లీ ఇక్కడ శాలరీస్ కూడా అంత ఎక్కువ కాదు కాబట్టి, బట్ ఈ డేటా సైంటిస్ట్ మాత్రం శాలరీస్ మంచిగానే ఉన్నాయి. సో ఇది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. సో అదొక రీజన్. తర్వాత వచ్చేసి ఇండస్ట్రీ, జాబ్ మార్కెట్ ఎలా ఉంది, హెల్త్ కేర్, ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్, తర్వాత వచ్చేసి ఈ-కామర్స్, రిటైల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, కన్సల్టింగ్. దేంట్లో చూసుకున్నా కానీ ఎస్పెషల్లీ కన్సల్టింగ్, అంటే మనం ఏమనుకుంటాం, డేటా సైన్స్ నేర్చుకుంటే ఒక సాఫ్ట్వేర్లోనే జాబ్ వస్తుంది. సాఫ్ట్వేర్లోనే కాదు, మిగతా సెక్టార్స్లో లైక్ హెల్త్ కేర్లో వస్తుంది, టెక్ ఇండస్ట్రీలో, అండ్ ఈ-కామర్స్, ఫినాన్స్ అండ్ బ్యాంకింగ్, రిటైల్ అండ్ మెయింటెనెన్స్, కన్సల్టింగ్, రకరకాల సెక్టార్స్లో ప్రతి ఒక్క బిజినెస్కి డేటా సైంటిస్ట్ అనేవాడు అవసరం పడుతున్నాడు. ఎంట్రీ లెవెల్ ఉద్యోగానికి 60 నుంచి ₹1,00,000 ఉంది. టెక్ ఇండస్ట్రీలో అయితే హైయెస్ట్ వచ్చేసి 2.5 లక్షల నుంచి 4 లక్షల వరకు శాలరీ ఉంది పర్ మంత్. నేను మాట్లాడుతున్నా అంటే అప్రాక్సిమేట్లీ ఒక మిడ్ లెవెల్, అంటే మనం ఇక్కడ మళ్ళీ మిడ్ లెవెల్ అంటే ఎన్ని ఇయర్స్, ఎంట్రీ లెవెల్ అంటే ఎన్ని ఇయర్స్, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. అండ్ ఒకవేళ నా బ్యాక్గ్రౌండ్ డిగ్రీ, నేను ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నాకు శాలరీస్ ఎలా ఉన్నాయి, అండ్ దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. దాంతోపాటు ఈ ఓన్లీ కోడింగ్ ఉంటే సరిపోద్దా, లేదా అసలు ఏ రీప్లేస్ చేస్తుందా, దీని గురించి కూడా మనం
మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ఏంటి అంటే ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ విషయం చూసుకుంటే 70,000 నుంచి 1,20,000 అండ్ ఎంట్రీ లెవెల్ వాళ్ళకి, తర్వాత మిడ్ లెవెల్ వాళ్ళకి 1,50,000 నుంచి 2,50,000 పర్ మంత్ గురించి మాట్లాడుతున్నాను నేను. అండ్ సీనియర్ లెవెల్ అయితే 3 lakhs నుంచి 5 lakhs వరకు. ఈ కామర్స్ 60 lakhs అంటే మనం మాట్లాడుకుంటా పోతే ఈ 3 lakhs నుంచి 5 lakhs అంటే దాదాపు 36 lakhs నుంచి 60 lakhs వరకు. అంటే ఈ సీనియర్ లెవెల్ అంటే 5+ years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి. కన్సల్టింగ్ విషయంలో ఎంట్రీ లెవెల్ దాదాపు 8 lakhs నుంచి 15 lakhs వరకు, మిడ్ లెవెల్లో చూసుకుంటే 15 lakhs నుంచి 20-25 lakhs వరకు. సీనియర్ లెవెల్లో అంటే 5+ years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కన్సల్టింగ్ కంపెనీలో చూసుకుంటే 30 lakhs నుంచి 50 lakhs 60 lakhs వరకు కూడా శాలరీస్ యావరేజ్నే ఉన్నాయి. అండ్ తర్వాత ఎంట్రీ లెవెల్ అంటే 0 to 2 years, మిడ్ లెవెల్ అంటే 3 to 5 years, సీనియర్ లెవెల్ అంటే 5+ years. అండ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ బ్యాచిలర్ డిగ్రీ ఉంది, నాకు ఎలాంటి ప్యాకేజ్ 50,000 నుంచి 1,20,000 వరకు ఈ ఎంట్రీ లెవెల్ శాలరీ అయితే ఉంది. మాస్టర్స్ చూసుకుంటే ఎంటెక్, ఎంఎస్సి, డిఎస్ వీళ్ళందరికీ శాలరీస్ ఎలా ఉంటాయని మనం ఒకసారి చూసుకుంటే దాదాపు 1,20,000 పర్ మంత్ నుంచి 2,50,000 పర్ మంత్ వరకు కూడా ఉంది. అండ్ సర్టిఫికేషన్ చేస్తే మనకు అడిషనల్ అడ్వాంటేజ్ ఉంటుంది అంటే 100% అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే జాబ్లు ఎక్కడ ఉన్నాయి? బెంగళూరులో అంటే మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాం, డేటా సెంటర్స్ అనేవి మనకు ఒక హైదరాబాద్లోనే ఉన్నాయా, బెంగళూరులో లేవా, లేకపోతే వేరే ఎక్కడెక్కడ ఉన్నాయని చూసుకుంటే ఎక్కడైతే డేటా సెంటర్స్ ఉంటాయో అక్కడ డెఫినెట్లీ డేటా సైన్స్ రిలేటెడ్ జాబ్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయి. అండ్ బెంగళూరు ఒకటే కాదు, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీలో చూసుకుంటే నోయిడా, గుర్గాన్, ముంబై, చెన్నై, పూణే, కోల్కతా ఇలా ప్రతి సిటీలో ఇక వచ్చే కొద్ది ఏంటి అంటే చిన్న సన్న కంపెనీస్లో కూడా డేటా సైన్స్ ఉద్యోగాలు భారీగా పెరగబోతున్నాయి. దిస్ ఈజ్ ఫర్ షూర్. అండ్ ఆల్రెడీ ఈ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది, నాట్ ఓన్లీ ఎంఎన్సీ కంపెనీ, స్టార్టప్ కంపెనీస్లో కూడా. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే డేటా సెంటర్స్ అన్నీ కూడా ఇక్కడ స్టార్ట్ అవుతూ ఉన్నాయి, ఇక్కడన్నా డేటా ఇక్కడే చేస్తూ ఉన్నారు. ఆ కంపెనీస్ గో కంపెనీకి ఇవ్వడం, ఆ కంపెనీ థర్డ్ పార్టీకి చిన్న కంపెనీస్కి కూడా ప్రాజెక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ కమింగ్ డేస్లో ఖచ్చితంగా చెప్తా ఉన్నా డేటా సైన్స్ ఉద్యోగాలని మామూలు బేసిక్ లెవెల్ స్టార్టప్ కంపెనీస్లో కూడా భారీగా ఉండబోతున్నాయి. అయితే ఇక్కడ డేటా సైన్స్ అంటే నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్, హెల్త్ కేర్ ఇండస్ట్రీ, రిటైల్, ఫినాన్స్ ఇవన్నీ మనం మాట్లాడుకున్నాము. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే ఈ డేటా సైన్స్ ఏదైతే ఉందో ఓన్లీ కోడింగ్ ఉంటే సరిపోతుందా, కోడింగ్ హై లెవెల్లో ఉంటుందా అనేది మనం మాట్లాడుకుంటే డేటా సైన్స్ అనేది కోడింగ్ ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ హై లెవెల్లో అనేది నేను చెప్పలేను కానీ ఉంటుంది. మినిమల్ కోడింగ్ అయితే ఖచ్చితంగా డేటా సైన్స్లో ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్స్లో ఏఐ ఇంపాక్ట్ ఉంటుందా, ఏఐ వల్ల డేటా సైన్స్ ఉద్యోగం ఉంటుందా పోతుందా అంటే ఏఐ టూల్స్ని వాడుకొని, ఏఐ టూల్స్ని అసిస్టెన్స్ తీసుకొని మనం ఖచ్చితంగా డేటా సైన్స్ వర్క్ చేయడానికి అంటే ఆ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఏఐని అంటే డేటా సైన్స్ అంటే ఏంటి? ఇట్స్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ ద మైండ్ సెట్స్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్. ఆ డేటాని మనం సెగ్రిగేట్ చేస్తూ దానికి సంబంధించిన వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇది ఏఐ అనేది ఎప్పటికీ రీప్లేస్ చేయలేదు. డెఫినెట్లీ ఇది పివి నరసింహారావు గారు ఆయన మాట్లాడేటప్పుడు కూడా కంప్యూటర్లో మనం ఏం ప్రోగ్రామ్ చేస్తాము, ఎంత ఏఐ వచ్చినప్పటికీ మనకి సెన్స్ ఉంటుంది, మనకు అర్థమవుతుంది. దానికి సెన్స్ ఉండదు. ఒక ప్రోగ్రామ్ సెట్ చేసేస్తే అంతవరకే అది వర్క్ చేస్తుంది. దానికి మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది మనం అందరం అర్థం చేసుకోవాలి. ఎంత ఏఐ వచ్చినా కానీ ఏఐ అనేది కొంతవరకు రీప్లేస్ చేయొచ్చు, వర్క్స్ని ఆటోమేట్ చేయొచ్చు. బట్ మనిషిని అయితే రీప్లేస్ చేసేదానికి పాసిబిలిటీ లేదు, ఎప్పటికీ జరగదు ఇది. కాకపోతే ఏంటి అంటే ఏఐ మనం కూడా నేర్చుకుంటే డెఫినెట్లీ మనకు కొంచెం శాలరీస్ అవి పెరుగుతాయి, మంచి కొంచెం ఫ్యూచర్ అనేది సెక్యూర్డ్ ఉంటుంది కంపారిటివ్లీ. సో ఇది ఒకసారి ఆలోచించండి. డేటా సైన్స్లో మనకి ఇక్కడ చూసుకుంటే డేటా సైన్స్ వితిఐ అయినా డేటా సైన్స్ అయినా కానీ ఇదంతా మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. అండ్ మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. ఈ అపోహలు ఇవన్నీ మారేసి అంటే అన్ని పక్కన పెట్టేసి ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి అండ్ వర్కౌట్ చేయండి. ఒక 1 year కూర్చోండి, ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.